సహోదరులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, నెలలో మొదటి గురువారము ఉపవాస ప్రార్థన గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకుని రావలసిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడును గనక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడిక కొద్ది నిమిషాలలో ప్రారంభించబడును గనక మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో పగటి కాలములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. అయ్యా, జరుగుతున్న ఈ కూడికను మీరు దీవించండి. నెలలో మొదటి గురువారము ఉపవాస ప్రార్థన గనుక ఈ కూడికలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించండి. నైనా భక్తులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో ఈ విధంగా కూడుకొని నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. భూమి మీద మా జీవిత కాలమంతయు ఈ విధంగా కొనసాగుటకు మీ కృపను దయచేయండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. చిన్నమంద గీతావళి నుండి 268వ పాట పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహముల బోనుకైనా సంతోషముగా వెళ్ళేరి, కైనా సంతోషముగా వెళ్ళేరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెల్చిన గాము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, గాము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. లూసీలలో బంధించి చెరసాలలో వేసిన, బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల రక్షణకై నీ ప్రియ కుమారుని, నీ ప్రజల రక్షణకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము పాపులను రక్షించెను. లోకము
పంపగా ప్రకటించే నీ వాక్యము పాపులను రక్షించెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సహోదరులారా, చిన్నమంద గీతావళి నుండి 272వ కీర్తన పాడుకుందాం. కురిపించుము దేవా నీ వాక్యం. సహోదరులారా, చిన్నమంద గీతావళి నుండి 273వ కీర్తన మొదటి 2 వచనాలు, ఆఖరి వచనం చదువు పాడుకుందాం. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు. మొరపెట్టుము గ్రాహ్యముగా నీ గొప్ప సంగతులు, మొరపెట్టుము గ్రాహ్యముగా నీ గొప్ప సంగతులు. మరి గూఢమైన సంగతులు దేవుడే తెలుపున్, మరి గూఢమైన సంగతులు దేవుడే తెలుపున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, ఋతమల రోక్షము వలె మోవవేయుదురు, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు. గత కాలమున క్రీస్తు పేరటాడగా కుంటిరి, గత కాలమున క్రీస్తు పేరటాడగా కుంటిరి. సతతము ఆనందముంద అడుగుడి దొరుకున్, సతతము ఆనందముంద అడుగుడి దొరుకున్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా రోది పొందితివని నీ దేవుడు, నిశ్చయముగా రోది పొందితివని నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు, వారు తమల రోక్షము వలె మోవవేయుదురు. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 51వ కీర్తన మొదటి 5 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము
నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ డ్యూటీలో ఉన్నాడు. దీవించండి, క్షేమంగా నడిపించండి. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నెలలో మొదటి గురువారము ఉపవాస కూడిక గనక ఈ విధంగా నిన్ను స్తుతించుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినమున మనము ఊర్బాను గురించి ధ్యానం చేశాం. తర్వాత స్టాకు అతని జీవితంలో అనేకమైన పాఠాలు ఉన్నాయి గనక తర్వాతి దినాలలో ధ్యానం చేసుకుందాం. బైబిల్ అంతటిలో బైబిల్ భక్తులు 7 గొప్ప ప్రార్థనలు అని క్రోడీకరించారు. ప్రార్థనలు చిన్నవే కానీ వాటి అర్థము చాలా పెద్దది, చాలా గొప్పది కూడా. అందులో మొదటి మాట 50 కీర్తన మొదటి వచనములో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు. సౌలును ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు. అందుకని అతని జీవితమంతా బలహీనతలతో కనబడుతుంది. ఇశ్రాయేలీలకు రెండవ రాజు దావీదు. రాజైన దావీదు, మహారాజైన దావీదు. ఈ దావీదును దేవుడు ఏర్పరిచాడు, దేవుడు నియమించాడు, దేవుడు కనుగొన్నాడు. 78వ కీర్తన 70-71 వచనాలను మనం చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని పాడి గొర్రెలు వెంబడించుట మానిపించి తన ప్రజలైన ఇశ్రాయేలీలను మేపుటకు గొర్రెల దొడ్లలో నుండి అతనిని రప్పించెననే మాట మనం చూస్తాం. అతడు కార్యముల యందు నేర్పరి అయి వారిని పాలించెను అనే మాట మనం చూస్తాం. దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 13:22లో దావీదు అనగా ప్రియుడు,
తరువాత అతను తొలగించి దేవుడు అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. ఎక్కడో అరణ్యములో వాగుల వెంట కొండల వెంట అరణ్యములో ఉన్న దావీదును దేవుడు అంతఃపురంలో కూర్చోబెడితే దానికి అతుక్కుపోలే దావీదు. దేవుని స్తుతించుటకు దేవుని మందిరముకు వచ్చి కూర్చుండి తన గతాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. క్రైస్తవ జీవితములో పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ కృపాకాలములో కానీ సోమరితనము పనికిరాదు. సోమరి ఎందులో రాణించలేడు. దేవుడు చురుకైన వారినే దేవుడు వాడుకుంటాడు. కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ప్రతి మానవునిలో బలహీనతలు సహజము ఉంటాయి కూడా. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు యెరూషలేములో నిలిచెను. జాగ్రత్త ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితములో ఈ పరుగు పందెములో మనము సాగవలసినదే కానీ ఆగకూడదు. ఆగితే అనేకమైన ప్రమాదాలు వచ్చేస్తాయి. అందుకే జట్టి అయిన వాడు చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అనే మాట మనం చూస్తాం. సైన్యమునకు ముందు రాజు ఉండాలి. శత్రువులను జయించుటకు వ్యూహరచన రచించాలి. దావీదు రాజ్య విస్తీరణ కొరకు దావీదు యొక్క సైన్యము, సేనాధిపతులు, సైనికులు యుద్ధానికి వెళ్ళారు కానీ నాయకుడు నిలిచిపోయాడు. జాగ్రత్త, మన ఆధ్యాత్మిక జీవితములో మనము నిలిచిపోతే ప్రమాదానికి గురి అవుతాం. అందుకే ఇబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా
డోన్లో ఒక బిల్డర్ 264 కోట్లు దోచుకొని వెళ్ళిపోయారు. మీరు మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మీకు 4 వస్తుంది, మీకు 10 వస్తుంది. చూసారా? సులువుగా మోసపోతూ ఉన్నారని బైబిలే చెప్తా ఉంది. సులువుగా చిక్కులు పెట్టు, పాప భారమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ఓపిక అవసరము, ఓరిమి అవసరము. కానీ దినాలలో ఓపిక లేని ప్రజలు, ఓరిమి లేని ప్రజలు. ఆ మధ్య ఒక యాత్రికుడు కృపమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక కృపమ్మ ప్రేమించి ఉప్మా చేసింది. యాత్రికుడు అంటున్నాడు, అక్కాయ్ బస్సు సౌండ్ వినపడుతుంది, నేను పోవాలి అంటే ఉండన్నారు. అంత టిఫిన్ చేసినాను, ఉప్మా చేసినాను, కొంత ప్లేట్లు వేసుకొని వస్తే, అక్కాయి ప్లేట్లు వేసుకొని వస్తే సమయం పోతుంది అక్కాయి, చేతిలో వేయి అన్నాడంట. ఏమైనాయి? ఉప్మా 2 చేతులు కలిపి. ఓపిక లేక, ఓరిమి లేక, ఓపికతో ఫలించువారు అంటుంది బైబిల్. కనుక మీ సహనమును సకల జనులకు, ఇందులో పరిశుద్ధుల ఓర్పు, మనకు ఓర్పే లేదు. అంత ప్రార్థన చేస్తారు కానీ నాకు నమ్మకం లేదక్కాయ్. అసలు విశ్వాసమున్నది దేని మీద కట్టబడింది? దేవుడు తనకు ఫలము దయచేయువాడని నమ్మలేదంట. ఎలా జరుగుతాయి? దావీదు ఎప్పుడైతే యెరూషలేములో నిలిచాడో మానవునిలో ఉన్న క్రూరత్వం బయటపడి, శోధనలో పడిపోయాడు. దేవునికి నింద తీసుకొని వచ్చాడు. దేవుడేమో నా ఇష్టానుసారుడు అని చెప్తా ఉంటే, అన్యులు దేవుణ్ణి ఎగతాళి చేయడానికి నింద తీసుకుని వచ్చాడు. అన్యాయంగా తన రాజ్య విస్తీరణ కొరకు ప్రయాసపడుతున్న తన సేవకుని తీసుకొని వచ్చాడు యుద్ధములో నుండి. చూసారా? ఆ దినాలలోనే తప్పును తప్పుగా తప్పించుకోవడానికి పిల్లి పాలు తాగుతూ ఏమనుకుంటుందంట, బత్తల సుప్రియ నన్నెవరు చూడలేదులే అనుకుంటుందంట. ఈ దినాలల్లో వ్యభిచారను చూసి పాపము మానలేని శుభమని వానికి వందనములు చెప్పకుడి. నువ్వు చెప్పుతే వాని పాపాలలో కూడా నువ్వు పాలిభాగస్తునివేనంట. జాగ్రత్త. వాడు చేసే ప్రతి దానిలో నీవు కూడా పాలిభాగస్తునివే. గుర్తుపెట్టుకో. నా మాట కాదు, బైబిల్ మాట.
ఎప్పుడైతే దేవుని నామమునకు దూషణ తీసుకుని వచ్చాడో దేవుడు నాతాను ప్రవక్తను పంపాడు. దేవుని నామము దూషణ పాలవుటకు హేతువు కలగజేశావు అంటాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకును ఆయన శత్రువులకు నీవు గొప్ప సమయం కలగజేశావు, హేతువు కలగజేసావు తిని. కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి. ఈ దినాలలో కల్తీ బోధకులు, చెడు బోధకులు, ఇలాంటి వారు కూడా ఉంటారు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని నామమును అన్యులు దూషణ పాలు చేయడానికి నువ్వు కారకునిగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఇటువంటి వాళ్ళు కూడా చేయొచ్చా? అరే మేము ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే ఎంతో ప్రేమించేవాళ్ళమే, యేసు ప్రభు అంటే ప్రేమించేవాళ్ళమే, అంత మన మాదిరేనంట. చెప్పేది వేదవాక్యం, దూరేది దొమ్మర గుడిసెలు. ఏం కాదంట. అన్యులకు హేతువు కలగజేసావు. దావీదులాగా నువ్వు నలుగురును పోగొట్టుకోలేనంత ధైర్యం నీకుందా? దావీదు నలుగురును పోగొట్టుకున్నాడు ఒక పాపము వలన. ఇప్పుడు దావీదు ఒప్పుకుంటున్నాడు. 32వ కీర్తన 5వ వచనములో యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రియుడా, నీకు మేలు కలగబోవుటకు కారణము, నీవు అభివృద్ధి పొందపోవుటకు కారణము, సమాజంలో ఉన్నతమైన స్థితిలోకి రాలేకపోవడానికి కారణమేమంటే నీ దోషములే, నీ పాపములే, నీవు చేసినదే నీ తల మీదికి రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. సరే, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం. మీకు మేలు కలగబోవుటకు కారణమేమంటే మీ పాపములే. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే. ఆ దినమున నీవు చేసినట్టే నీ తల మీదికి రప్పిస్తాడంట దేవుడు. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 15. చదవండి. యెహోవా దినము
అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. నువ్వు చేసినట్టే నీవు చేసినట్టే నీకును చేయబడును. నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నీ నెత్తి మీదికి వస్తుంది. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. ఈ కృపాకాలంలో ఏం కాదులే అని అనుకుంటే కాదు. ప్రార్థన గ్రంథములో పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే, దొంగగానే, వ్యభిచారిగానే వాడు పైకి వచ్చినాక వాడి కథ చూస్తా అంటున్నాడు ఆయన. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చినట్లుగా చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయములో ఒక రాజుగారు చక్కని జవాబు చెప్తాడు. నేను చేసినదే దేవుడు నా మీదికి రాజేసెను అంటాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. ఏడవ వచనం. తమ కాళ్ళ చేతుల బ్రొటన వేలు క్రోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ఏమంటుంది బైబిల్? నాకు ప్రతిఫలమిచ్చెను. నేను చేసినట్టే. యేసు ప్రభు అన్నాడు, పరలోక రాజ్యము బలత్కారులతో నిండి ఉన్నది అన్నాడు. చూసారా? జాగ్రత్త ప్రియుడు. ఎప్పుడైతే నాతాను వచ్చి ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు వారు చేయలేదా, ఈరు చేయలేదా? సొలొమోనుకి ఎంతమంది? నాకు 2 ఉంటే తప్ప. ఈ దౌర్భాగ్యులు చూడండి. లోకంలో క్రైస్తవులు ఒక పేరు ఉంటుంది, చదువులో ఒక పేరు ఉంటుంది. సరే, వాక్యం వైపు తిరగాలి. వాక్యమును అన్వయించుకొని తిరగకూడదు. వాక్యము 2 అంచుల ఖడ్గం. ఎప్పుడైతే దావీదు ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు నేను పాపము చేసి నీవు చావకుండునట్లు దేవుడు నీ పాపమును కనుక మన ఆధ్యాత్మిక జీవితములో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరం పొందుతాడు. కనుక శ్వాస జీవితములో భ్రష్టమైన లోకములో ఉన్నాం. బలహీనతలు సహజము కదా అని మరింతగా ఉండకూడదు. ఏనాటికి ఆనాడు నువ్వు దిద్దుకోవాలి. అందుకు దావీదే నిదర్శనం. ఎప్పుడైతే హెచ్చరించాడో తన తప్పును దిద్దుకున్నాడు. గారడి సీమోనుతో పేతురేమన్నాడు? నువ్వు ఘోరమైన దుష్టత్వములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, నీ బతుకు మార్చుకోయి అంటే ఈనాడు గారడి సీమోనులు బురుడీలు కొట్టించుకుంటూ అదేదో నువ్వే చెయ్యి అంటున్నారు. అదేదో
కానీ భక్తులు అలా అనలే. నేను పాపిని, నేను ఒప్పుకుంటే దీవించబడతాం. రెండవ మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఆ చిన్న నావలో వెళుతూ ఉంటే ఆ నీళ్ళపైన ప్రభు నడుచుట చూసి పేతురు ప్రశ్న వేస్తున్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుచున్నట్లు నాకు కూడా సహాయం చేయి అన్నాడు. ఎందుకు బాబు ఆ తిప్పలు, నీకు సీట్ స్టాండ్ అని ఎవడన్నా చెప్పినాడు? కూర్చో కింద ఏం ఎట్టెట్టుందని ఎవడన్నా అన్నారు బాబా? రాజులాగా కుర్చీలేశారు. పాపం దాసన్న శరీరాన్ని చంపుకొని అట్లా ఉంటున్నాడు, కానీ కంఠం పోతే అసలు కూర్చొని అంటున్నాడు. దానికి మనం ఏం చేయలేము. కుర్చీలు ఉండేది ఎందుకు? మరియమ్మ కూడా అంతే, సరే కంఠంది, కానీ ఆ కూర్చుంటే ఏమో మళ్ళా పాపిష్టులు అవుతారు అన్నట్టుగా జీవిస్తారన్నారు. దేవుని సన్నిధిలో సంతోషించుటకు శరీర బలహీనతలను బట్టి రాజులాగా కూర్చోవచ్చు. ప్రభువా నీవైతే సెలవిమ్మా, రక్షకుడు రమ్ము అన్నాడు. కానీ పేతురు ప్రభు వైపు చూసేంత వరకు భూమి మీద నడిచినట్టు నీళ్ళ మీద అంతాగే ఉండల్లా. కానీ ఏముంది అక్కడ? గాలిని చూసి మునిగిపో సాగి, ప్రభువా నన్ను రక్షించుము. ఏమని రాయబడిందాడా? వెంటనే చెయ్యి చాపి మహాజలరాశుల నుండి పేతురును పైకి లేవనెత్తిన దేవుడండి. నువ్వు కేక వేయాల, అరుపులు కాదు. చాలామంది అరుపులు ఎక్కువైపోయినాయి. ఎవరు కొట్లాడుతుందో ఎక్కువ అరుస్తే ఇక్కడ బెదిరేవాడు ఎవరు లేడంటాడు యువతలోడు కూడా. అరుపులు కాదు కావాల్సింది, కేకలు. దేవా 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 నా కుటుంబ విషయంలో, దేవా నా భర్త విషయంలో, దేవా నా భార్య విషయంలో, దేవా నా పిల్లల విషయంలో, దేవా నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించుటకు నీ కృపను అనుగ్రహించు. నిర్గమకాండములోనే మంత్రసానులు ప్రభు పిల్లలను గురించి యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి రాకమునిపే సాక్ష్యం ఇచ్చారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎక్కడ నీ చురుకుదనం? ప్రార్థనలో నీ చురుకుదనం, దేవుని వాక్యములో నీ చురుకుదనం, నీ భర్తను దేవుని సన్నిధి నడిపించుటలో నీ చురుకుదనం, నీ పిల్లలను దేవుని సన్నిధి నడిపించుటలో నీ చురుకుదనం, నీ కుటుంబం యావత్తు దేవుని సన్నిధికి నడిపించుటలోనే అది చురుకుదనం. వారు చురుకైన వారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఊడబీకున. రమణ కుమారి కట్టును అమ్మ, ఊడబీకును కాదు. చాలామంది ఊడబీక్కుంటున్నారు. తన ఇల్లు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. యూదా పత్రికలో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఎక్కడెక్కడో కాదు, దైవిక వాతావరణం
ఎప్పుడైతే పేతురు కేక వేశాడో రక్షకుడు చెయ్యి చాపి, వెంటనే చెయ్యి చాపి మహాజలరాశుల నుండి పైకెత్తాడు. ప్రతి సమస్య నుండి ఆయన పైకెత్తు దేవుడు. దొంగ ఊబిలో నుండి పైకెత్తి క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరిచే దేవుడు. కానీ మన కేకలు వేయాలి. ఏమేయాలి? కేకలు. ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాడాలి. యేసు ప్రభువా సహాయం దయచేయి, నీ కృపను అనుగ్రహించు. లోక సామెత ఉంది కదా, సంసారము గుట్టు చెప్పమ్మ నరసమ్మ, వ్యాధి. నీ బలహీనతలు ఏంటివో డాక్టర్ దగ్గర, నీ అక్కర్లేంటివో ప్రభు దగ్గర చెప్పాలి. చూసారా? ఈ రెండు మానేశాం. ఏం వీళ్ళు ఎట్లెట్లా ఇట్లా అయిపోయింది మన జీవితాలన్నీ. చూసారా ఎట్లెట్లా ఇది ఎట్లా జరుగుతుంది? ప్రకృతి సంబంధమైన వానికి ఆత్మ సంబంధమైన విషయాలు ఏం తెలుస్తాయి? చూసారా? నువ్వు కేక వేయాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో రాజుగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన్ను ఆశ్రయించిన దాసులను ఆయన రక్షించెను. కారణమేమి? షద్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాసం. మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు. దేవా, డిఎస్సి టెట్టు నాకు ఒక అవకాశం ఇచ్చావు, ఇదిగో ఈ పరీక్షల్లో పాస్ అవుటకు సహాయం దయచేయి, నాకు ఒక ఉపాధిని దయచేయి. చదువుతానంటున్నావు, ఫోను పట్టుకునే ఉంటున్నావు. చదువుతా అంటున్నావు, ఫోన్ మీద ఎంఎస్ఎస్ఎంలు పంపుతానే ఉండవు. చదువుతా అంటున్నావు, ఇదే సరిపోయింది నీకే. ఇంకా పట్టణం ఎప్పుడు? మానసిక శాస్త్రవేత్తలు కూడా ఏమంటున్నారు? నీ అభివృద్ధికి ఆటంకపరిచేటివి ఏం చేయాలంట? తీసేసుకోవాలంట. సరే, చిన్నప్పుడు మాకు లైబ్రరీ పోయే అలవాటు ఉండేది. యోజన అనే మాసపత్రిక వచ్చేది. అందులో ఒక వ్యక్తి యొక్క విజయాన్ని గురించి రాసేవారు. నేను ఈ విధంగా ఉన్నతమైన స్థాయికి రావడానికి కారణం ఏమంటే, నేను కష్టపడ్డాను, నేను శ్రమ పన్నాను, కొన్నిసార్లు నిద్రాహారాలు కూడా మానేశాను, కొన్నిసార్లు నా అవసరాల కొరకు కూలి పనులకు కూడా వెళ్ళాను. సరే, అందుకని వారు విజయవంతులుగా సాగిపోతున్నారు. నీకెంతో సమయం దొరికింది, దాన్ని వృధాగా చేసుకుంటున్నారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది, యెహోవా మీకు దొరుకు కాలము, ఆయనను వెదకుడి. దినములు, సమయము చాలామంది పోనించుకుంటున్నారు వృధాగా. సరే, వృధాగా పోనించుకున్నాక ఏడుస్తున్నారు. ఎవరు ఏడ్చారు? తప్పట్లు కొట్టండి. రమణ కుమారి చక్కని జవాబు చెప్పింది. గట్టి కొట్టండి. ఏశావు మారు మనస్సు పొంద
అవకాశము దొరకక విసర్జించబడ్డాడంట. సమయం లేదు. రాత్రి ధ్యానం చేశాం కదా, సిద్ధపడిన వారు పెళ్లి కుమారునితో ఎక్కడికి వెళ్ళారు? విందులేకి వెళ్ళిపోయారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. తలుపులు మూసివేయబడ్డాయి. అప్పుడు చలో అలో అంటున్నారు. నో 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 నో. సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు నాకంటూ ఒక అవకాశం ఇచ్చావు, దీనిలో నేను సాధించుటకు నీ కృపను అనుగ్రహించు, సహాయం దయచేయి. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడుతావో ఆయన అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 వచ్చింది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నీకిష్టమైతే చేయగలవు నమ్మినాడు. ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రశ్నలతో ఉండిపోయారు. ఇయ్యగలడా? ఏమంట? ఇయ్యగలడా? చేయగలడా? ఈ గలడా అన్న వాళ్ళందరూ అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కానీ కుష్ఠరోగి ప్రభు యొద్ద మోకరించి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నాకిష్టమే అన్నాడు ప్రభు. అడగకుండా దాసుడు అటు అమ్మ పాత్ర భరిస్తున్నాడు, అట్లా తండ్రి పాత్ర భరిస్తున్నాడు. అడగనిది అమ్మైనా ప్రభుని గురించి తెలిసింది కుష్ఠరోగికి. ఈయన చేయగలడు, నన్ను శుద్ధినిగా చేయగలడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. సిలువలో దొంగ అన్నాడు. ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో. ఏమన్నాడు యేసు ప్రభు వారు? నేడే, రేపో మాపో కాదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో వందువు. వాడు చూడండి, యేసు ప్రభు ఇరుప్రక్కల, యేసు ప్రభుతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అపరాధాలకు శిక్ష భరించి గాయాల పాలై వేదనతో ఉంటే పరిశుద్ధుడైన దేవుడు తనను చేసే ప్రతిదానిని గురించి ఒక్క మాట అన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని ఏందిరా ఇంత దయారసమా? ఒరే, మన వాళ్ళు చెప్పేటోళ్ళు కదా, రక్షకుడు వస్తాడని. వాడు చూడు, అటు ప్రభుని అంగీకరిస్తున్నాడు, అటు ప్రభుని గురించి అరే ఇది నీకు నాకు ఈయన ఏ తప్పిదము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదే. నువ్వు నీతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం
23వ వచనం. కానాను స్త్రీ ప్రభుని గురించి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయి. ప్రభువా నాకు సహాయము చేయుము. ఆమెను బలహీనంగా మాట్లాడినా కూడా ఆమె పట్టు విడవలేదు. నిజమే ప్రభువా, యజమానుడు పడవేసే రొట్టె ముక్కలు జంతువులు కూడా నేను నిజమేనయ్యా, ప్రభువా నాకు సహాయం చేయి. ఎప్పుడన్నా యవన పిల్లలు, అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మీ తల్లిదండ్రులు వారి శక్తి సామర్థ్యాలను బట్టి చదివించారు, ప్రోత్సహించారు. ఇప్పుడు యవ్వనములో ప్రభు మీద ఆధారపడాలి. ఎవరి మీద? అంతేగాని అన్నీ నాకే పని చెప్తారు, చెయ్యి పోతాలే అంత భారం అయితే ఎందుకు చేయమంటే చేయనే చెయ్యి. ఇది కాదు కావాల్సిందేది. ప్రభువా నా భవిష్యత్తులో, నా జీవితంలో నా హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వధువు, ఒక మంచి వరుని నాకు దయచేయి, నాకు సహాయం చేయి, నన్ను ఆశీర్వదించు అన్నాడు యాకోబు. నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. ప్రభు మీద ఆధారపడాలి. ఎపఫ్రాను గురించి ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడువాడు. ప్రార్థనలో పోరాటం. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు చూసి పట్టుదలతో ప్రభుని అడుగుతావో ఆశ్చర్యకరంగా ప్రతి అవసరం తీరుస్తాను. నేను అడుగుతుంది, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు. ఆఖరిగా 7వ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 48-51 వచనాలలో ప్రభువా, గుడివాడొచ్చి ప్రభువా నాకు చూపు దయచేయి, నేను చూచుటకు సహాయం దయచేయి. నువ్వు చూపు ఇవ్వగలవు. ప్రభువా నాకు చూపు దయచేయి. చిన్న ప్రార్థనలే కానీ బలమైన అర్థాలు ఉన్నాయి. సహోదరులారా, ఈ దినము ఉపవాస కూడిక, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. గ్రూప్ డి అలాగే టెట్ 15 ఇంకా ఇంకొకటి ఈ నెలలో యవన పిల్లలు, ప్రభు నమ్మిన పిల్లలు, బిషప్ యొక్క పెద్ద కుమార్తె, అలాగే సహోదరుడు మరి జగదీష్, గంధం నిర్మల, ఇంకా అనేకమైన పిల్లలు ఈ నెలలో 2 పరీక్షలు రాయబోతున్నారు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా సహోదరులారా ప్రార్థించండి. మన పెద్ద కుటుంబం, పెద్ద రైతు గారి కుమారుడు పాల్ ఈ నెల 10 నుండి ఆయనకి ఎగ్జామ్స్, మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. దొరైస్వామి కాలి నొప్పుతోనూ, దేవదాసు వివిధ నొప్పులతోనూ, ధారా మరియమ్మ బలహీనతలతో ఉంది, దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ఆసుపత్రి కాలనీ నుండి కానీ, సిఎస్ఐ కాలనీ నుండి కానీ
వచ్చేవారి కొరకు ప్రార్థించండి. బాత్రూము, రేకుల షెడ్ నిర్మాణం, ఎదురుగా ఉన్న మందిర స్థలం కూడా కొనబడటకు కూడా ప్రార్థన చేయండి. ఇస్సాకు వారు ఇంటి నిర్మాణం చేపట్టారు. దేవుని చిత్తానుసారంగా అందులో చేరి స్తుతించినట్లుగాను బిషప్ వారు కూడా ఇంటి పనులు ప్రారంభించారు. మేము కూడా ప్రారంభించాము. తగిన కాలమందు అందులో చేరి స్తుతించినట్లుగా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చబడినట్లుగా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రి పగలు విభిన్న రీతిగా డ్యూటీలు చేయించున్నారు. అందులో బిషప్ ఉన్నాడు. దీవించండి, క్షేమంగా నడిపించమని అడుగుతున్నాం. ఈ నెలలో టెట్, అలాగే గ్రూప్ డి పరీక్షలు ఉన్నాయి. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. బిషప్ పెద్ద కుమార్తె గంధము విమల, అలాగే తులసి, జగదీష్, ఇంకా అనేకమైన పిల్లలు రాస్తూ ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ నెల 10వ తేదీ నుండి ఎన్ పాల్కు CA పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. దొరసాముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దేవదాసు గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరియమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయమును మెడతాయి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంటి పనులు, నిర్మాణ పనులు ప్రారంభించారు. అందులో బిషప్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. 2వ ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరుటకు సహాయం దయచేయండి. ఇస్సాకు ఇంటి పనులు ప్రారంభించారు. ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీ కృపను దయచేయండి. మేము కూడా ప్రారంభించాం. కొన్ని ఆర్థిక పరిస్థితుల నుండి, ప్రతి సమస్య నుండి బయటపడటకు కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, సంఘములో యవనస్తులు, యవనరాన్లు ఉన్నారు. ఉన్నతమైన చదువులు చదివారు. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పెడతాయి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. జగదీష్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. సాయిగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుటోళ్లను దీవించమని అడుగుతున్నాం. ఆయన ఇంటి విషయంలోనూ, వివాహ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ మీ కృపను దయచేయండి. ప్రతి పనిలో మీరు మహిమ పొందండి. ఇటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, చెల్లయ్య కుటుంబాన్ని, తల్లిదండ్రులను కూడా దీవించండి. నరసింహ నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ప్రతి అక్కర కూడా తీర్చండి. తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. బతల దేవదానంగారు అయిన భార్య, పెద్ద కుమారుడు అయిన భార్య పిల్లలను దీవించండి. 2వ కుమారుడు అయిన భార్య పిల్లలను దీవించండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి.
ఆయన దేవుని సహవాసమునకు, దేవుని సంఘానికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతున్నాం. రామాజీ ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తల్లిదండ్రులను దీవించండి, చెల్లాయిని దీవించండి. నైనా వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు దీవించండి. పెద్దవాడు కాలేజ్ చదువుతున్న లయోలలో రెండవ వాడిని కూడా దీవించండి. నైనా మరియమ్మ భర్త వారి సంతానం కూడా దీవించండి. ఇన్నైనా మీరు ఆశీర్వదించండి. టీ షాపును మీరు దీవించమని అడుగుతున్నాం. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి సోదరీమణుల కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అబ్రామ్ అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. దొరైస్వామి, కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. వేసిన పంట పొలాలను మీరు ఆశీర్వదించండి. ఎక్కడ నష్టం వాటిల్లకుండా మీ కృపను దయచేయండి. నైనా 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 మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రతి పంట మంచి ధరకు వచ్చినట్లుగా సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాలకు CA పరీక్షలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్కు కంతులు కట్టాలి. మీ కృపను దయచేయండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను, దొరైస్వామి యొక్క తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా సహోదరి గంధం కుమారి ఈ నెలలో ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. సహాయమును మీరు దయచేయండి. అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. ఇంటి పనులు జరుగుతూ ఉన్నాయి దేవా. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వారు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ఆయన వృత్తిలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడమని అడుగుతున్నాం. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ముఖ్యంగా దేవుని నీడలో వాడబడినట్లుగా సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. గంధం కృపాసుందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రక్షించబడిన బిడ్డ నైనా ఉన్నతమైన చదువు చదివింది. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. వివాహం చేసేంత స్తోమత మాకు లేదు. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నీవు గనుక ప్రతి అక్కర తీర్చబడుటకు కూడా సహాయం దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసు అయిన భార్య పిల్లలు తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించమని అడుగుతున్నాం. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ జీవితములో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. రాబోయే దినాలలో చక్కగా వివాహం జరుగుటకు అన్ని విషయాలలో మీరు అద్భుతమైన సహాయం దయచేయండి. వరుణి యొక్క కుటుంబ సభ్యులను కూడా దీవించండి. తోబుట్టులు కూడా దీవించమని అడుగుతున్నాం. జెస్సీ కిషోర్లను దీవించండి. పిల్లలు దేవుని నీడలో, దేవుని మందిరములో ఉండుటకు కూడా సహాయం మీరు దయచేయండి. వారు ప్రభు మీద ఆధారపడి దేవుని వాక్యము ధ్యానిస్తూ ముందుకు సాగునట్లుగా మీ కృపను దయచేయండి. బెంగళూరులో ఉంది దివ్య. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. కిషోరు జీవితంలో కూడా సహాయం దయచేయండి. మరియమ్మ వృత్తిలో అనుదిన ప్రయాణంలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. జూటు రేలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బేసి ఇస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం.
యేసు ప్రభువా సండే స్కూల్ బృందాన్ని దీవించండి. తల్లిదండ్రులను తోబుట్టులను దీవించండి. రత్నం అయిన భార్య పిల్లలను దీవించండి. మేడం చక్కగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఆమె అనుదిన డ్యూటీలోనూ ప్రయాణంలోనూ పిల్లల యొక్క చదువులోనూ మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. రత్నం తల్లిదండ్రులు, తమ్ముడు, కుటుంబాన్ని, సోదరిమణుల కుటుంబ సభ్యులను కూడా దీవించమని అడుగుతున్నాం. గంధం జయపాల్ అయిన భార్య పిల్లలు, కడవక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులు, పారాష్ట్ర రవిసార్ వారి కుటుంబ సభ్యులు, పోలీస్ విజయుడు అయిన కుటుంబ సభ్యులు, రాజయ్య రెండో అక్క పిల్లలు దీవించి మీరు మహిమ పొందండి. రామగల్ల తిమోతి, సువార్తమ్మ, కరుణాకర్, మనోహర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు, కరణమ్మ, కుమారుడు కుమార్తెను దీవించండి. సుందరైన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ, కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాత్రి రాజశేఖర్ అయిన భార్య, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. తల్లిని బట్టి సోదరిమణులు సాత్రి వంశవృక్షాన్ని కూడా దీవించండి. యేసు ప్రభువా సాగిబండ రాజరత్నం గారు అయిన కుటుంబ సభ్యులు, జిట్టన్న అయిన కుటుంబ సభ్యులు, మార్కన్న, వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పెడతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి అక్కర తీర్చండి. సాగిబండ బిషప్ రమణ కుమారి కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె పరీక్షలకు సిద్ధపడుతూ ఉంది. ఆమె జీవితానికి ఒక ఆదరణ దయచేయండి, ఒక ధైర్యము దయచేయండి, ఒక చిరు ఉద్యోగం దయచేయండి. యేసు ప్రభువా ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయండి. శ్వేత జీవితంలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సన్నీని ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా కాపాడుదు అనే మాటను బట్టి కూడా మీకు స్తోత్రం. అయినా జీతాల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. యజమానుని డ్యూటీని దీవించండి, క్షేమంగా నడిపించండి. భార్యాభర్తను దీవించండి. మానవ తప్పిదం వలన చాలా నష్టం కోల్పోయారు. నేను ఇదిగో రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. తగిన కాలమందు చేరి స్తుతించున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. యోహాను, భారతి పిల్లల యొక్క చదువులో మీరు మహిమ పొందండి. మరేమేమో భర్త కుమారుని, అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య అయిన భార్య, పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవ వాని జీవితంలో కూడా ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. మీరే కార్యం జరిగించండి. రాజయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. భార్యాభర్తలను దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియుడు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఉంచి ప్రతి కూడికకు మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతున్నాం. రెండవ కుమార్తె, కుమారుని పిల్లల యొక్క చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. విన్సెంట్ పిన్నల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. ముఖ్యంగా మా ప్రేణుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి.
యేసు ప్రభు ఆయన తల్లిని, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, భర్తల సంతానం కూడా దీవించండి. స్వరూపక్క, ఇదిగో పెద్ద కుమారుడు ఆయన భార్య, వారిని దీవించారు. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. ఇద్దరు కుమారుల వివాహ విషయాలలో కూడా సహాయం మరి దయచేయండి. యేసు ప్రభు అప్పుడప్పుడు వస్తున్న వారి కుటుంబాలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. ఈ ప్రదేశమంతా అనేక ఆత్మలతో నింపబడుటకు మీ కృపను దయచేయండి ప్రభువా. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు. ఆమెకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. పెద్ద కుమార్తె ఆమె భర్త, కుమారుడు కుమార్తెను దీవించండి. రెండవ కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అబ్రాం దీప్తి కుమారుని దీవించండి. ఇరువురేక తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యశ్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలను బట్టి మీకు స్తోత్రములు. వారు కూడా పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు. నైనా వారికి హృదయవాంఛలు మీరు తీర్చండి ప్రభు. బిందమ్మ కుమార్తెలు నూతన ఇంటిని బట్టి మీకు స్తోత్రములు, దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని దీవించమని అడుగుతున్నాను. మా ప్రియులు కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయలను దీవించండి. భార్య గర్భవతి, కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. సంఘాలలో వృద్ధులు ఉన్నారు, వృద్ధ నాయకులు ఉన్నారు. వారికి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. నేను సుభాషకు చూపును దయచేయమని కూడా అడుగుతున్నా. నైనా యేసు ప్రభువా, శ్రీరామూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. నైనా సుదర్శన భార్య గారికి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీలు, జాపరాల సంఘాలను బలపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించమని అడుగుతున్నాం. నాయకులను దీవించండి. నైజీరియాలో చల్లబడినట్లుగా మీ కృపను దయచేయండి తండ్రి. మా దేశములో మీ నామము కొరకు అవమాన పాలవుతున్నారు, ఆస్తి తగలబడుతూ ఉన్నది, హత్యలు కూడా చేయబడుతున్నారు. అయ్యా, మీ భద్రత మాకు ఉంచమని అడుగుతున్నాం. మీ కృపను దయచేయండి తండ్రి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. తాడపత్రి క్రైస్తవ సంఘములను బలపరచండి. బలపరుస్తున్న వైఎస్ థామస్ రెడ్డి గారు, ఆయన భార్య, వారి కుటుంబ సభ్యుల ఆసుపత్రి స్టాఫ్ను కూడా దీవించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.